హాయ్ ఫ్రెండ్స్, నిన్న చెప్పాను కదా ఈరోజు వీడియో మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుందని చెప్పేసి జబర్దస్త్ ఐటమ్ తీసుకొచ్చాను మీకు అన్బాక్సింగ్ చేసి చూపించడానికి. అయితే ఇప్పటిదాకా నేను చాలా ప్రొజెక్టర్స్ అన్బాక్సింగ్ చేశాను, కానీ ఈరోజు మంచి ఫీచర్స్ ఉండేసి అల్టిమేట్ బ్రైట్నెస్ ఉన్న ప్రొజెక్టర్ మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. వీడియో మస్తు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. అట్లనే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసేయండి, ఎందుకంటే ఎట్లా మీకు నచ్చుతుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే చేసేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి, ఎందుకంటే ఇలాంటి మంచి వీడియోస్ వచ్చినప్పుడు మీకు 100% నోటిఫికేషన్ వస్తుంది. ఇది మనం ఈరోజు అన్బాక్స్ చేసేది జెబ్రానిక్స్ది జెబ్ పిక్సాప్లేట్ 28. ఇది చాలా అంటే హై క్వాలిటీ ప్రొజెక్టర్, జెబ్రానిక్స్ బ్రాండ్లోనే మంచి ప్రీమియం ప్రొజెక్టర్. ఇదేంటంటే 9000 లూమెన్స్ బ్రైట్నెస్ ఉన్న ఎల్ఈడి ప్రొజెక్టర్. మీకు ఫుల్ హెచ్డి 1080p నేటివ్ రెజల్యూషన్ ఉంది, అంటే మీరు ఎక్స్ట్రీమ్ క్లారిటీలో పిక్చర్స్ చూడొచ్చు. ఇంకా స్మార్ట్ ప్రొజెక్టర్ అంటే మీకు నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో అన్ని బిల్ట్ ఇన్ యాప్స్ ఉన్నాయి. మొత్తం స్మార్ట్ టీవీ యూస్ చేసినట్టే. ఇంకా పిక్చర్ సైజ్ కూడా మీకు ఇమేజ్ సైజ్ అప్ టు 200 ఇంచెస్ వేసుకోవచ్చు. అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా, అందుకే ఇంకా నాకు కూడా ఆగబుద్ధి అవ్వట్లేదు. ఇప్పుడు నేను సెటప్ చేస్తాను, మొత్తం చేసి కంప్లీట్ దీని మెనూ ఇంటర్ఫేస్ ఎట్లా ఉంది, ఇంకా దీని పిక్చర్ క్వాలిటీ, ఇందులో స్టీరియో స్పీకర్స్ 2 స్పీకర్స్ ఉన్నాయి, దాని సౌండ్ అవుట్పుట్ ఎట్లా ఉంది, అన్ని ఫీచర్స్ బాగానే ఉన్నాయి. కానీ చాలా హెవీ ఉంది, ఇది ఇంత పెద్దగా ఏముందో కూడా చూడాలని నాకు ఉంది. అందుకే ఇంకా లేట్ చేయకుండా మనం అన్బాక్సింగ్ ఈ జెబ్ పిక్సాప్లేట్ 28ది స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే జెబ్రానిక్స్ కొత్తగా లాంచ్ చేసిన అల్ట్రా బ్రైట్ మంచి ఫీచర్స్ ఉన్న ఎల్ఈడి ప్రొజెక్టర్. డబ్బా వెయిట్ చాలా ఉంది, 3 కిలోల పైన ఉంది. ఇక్కడ పిక్చర్ కూడా చూడొచ్చు. ఇది మోడల్ వచ్చేసి స్మార్ట్ ఎల్ఈడి ప్రొజెక్టర్ జెబ్ పిక్సాప్లేట్ 28. మల్టీ కనెక్టివిటీ, బ్లూటూత్ ఆప్షన్ ఉంది, మీకు హెచ్డిఎంఐ ఏఆర్సి పోర్ట్ ఉంది, యూఎస్బి పోర్ట్, ఆక్స్ అవుట్ ఉంది. 9000 లూమెన్స్ అంటే సూపర్ బ్రైట్ ఎల్ఈడి ప్రొజెక్టర్. 200 ఇంచెస్ వరకు స్క్రీన్ సైజ్. ఇంకా నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో అన్ని బిల్ట్ ఇన్ యాప్స్ ఉన్నాయి. ఇంకా డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంది. ఇంకా దాని రిమోట్ కూడా చూడొచ్చు పిక్చర్ అక్కడ బాక్స్ పైన. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అందుకే ఏ పార్ట్ మిస్ అవ్వకండి, ఎందుకంటే చాలా ప్రీమియం ఫీచర్స్ ఉన్నాయి ఈ ప్రొజెక్టర్లో. ఇంకా మీకు ఇందులో మీరు స్క్రీన్ మిర్రరింగ్ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే మిరాకాస్ట్ ఉంది, ఇంకా ఐఓఎస్ స్క్రీన్ మిర్రరింగ్ ఉంది, ఆటో కీ స్టోన్ ఉంది, ఆటో ఫోకస్ కూడా ఉంది, రిమోట్ కంట్రోల్, బ్లూటూత్ ప్లస్ ఐఆర్, ఫుల్ హెచ్డి 1080p నేటివ్ రెజల్యూషన్, 30,000 అవర్స్ లైఫ్ ఎల్ఈడి ల్యాంప్ది. ఇంకా మీకు పవర్ఫుల్ స్పీకర్స్, క్వాడ్ కోర్ ప్రాసెసర్, ఎలక్ట్రానిక్ ఫోకస్, సీలింగ్ మౌంటబుల్, డ్యువల్ బ్యాండ్ వైఫై సపోర్ట్, ఇంకా స్మార్ట్ ప్రొజెక్టర్. అంటే అన్ని ఫీచర్స్ బాగున్నాయి. నేను డీటెయిల్గా మొత్తం మీకు ఈరోజు కంప్లీట్ డెమో, అంటే పిక్చర్ క్వాలిటీ ఎట్లా ఉంది, అట్లనే దాని బిల్ట్ ఇన్ స్పీకర్స్ది ఆడియో క్వాలిటీ అండ్ డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంది కాబట్టి దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అన్నీ డీటెయిల్గా చూద్దాం. ఇందులో వచ్చిన యాక్సెసరీస్ అన్నీ నా డెస్క్ పైన అరేంజ్ చేసి 1 by 1 చూపిస్తాను. టోటల్గా ఇవి వచ్చినాయి. ఒకటి మీకు క్లీనింగ్ క్లాత్, అంటే మైక్రోఫైబర్ క్లాత్ వచ్చింది దాని లెన్స్ క్లీన్ చేయడానికి. ఇంకా కొన్ని బడ్స్ వచ్చినాయి, అందులో సైడ్లో ఫిల్టర్ రిమూవ్ చేసి మీరు క్లీనింగ్ అది చేసుకోవడానికి. ఎప్పుడైనా ఒకసారి చేయాలి, అది డస్ట్ పోకుండా మీరు క్లీన్గా మెయింటైన్ చేసుకోవాలి. 3-pin మెయిన్స్ కార్డ్ వచ్చింది, పెద్ద ప్రొజెక్టర్ కదా అందుకే 3-pin మెయిన్స్ కార్డ్ ఇచ్చారు. ఇంకోటి హెచ్డిఎంఐ కేబుల్ వచ్చింది. మీరు హెచ్డిఎంఐ ఏఆర్సి ఉంది కాబట్టి మీరు సౌండ్ బార్కి ఇంకా హోమ్ థియేటర్కి ఈజీగా కనెక్ట్ చేసి డాల్బీ ఆడియో ఎంజాయ్ చేయొచ్చు. ఇది దాని రిమోట్ కంట్రోల్ క్వాలిటీ చాలా బాగుంది. బడ్జెట్ ప్రొజెక్టర్ల లాగా కాకుండా మీకు డెడికేటెడ్ నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియోకి బటన్స్ ఉండేసి, ఇంకా వాల్యూమ్ బటన్, డీ ప్యాడ్ అవన్నీ ఉన్నాయి. కొంచెం క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇక్కడ రిమోట్కి ఒకటి హోల్ ఉంది, అంటే మైక్ లాగా అనిపిస్తుంది, కానీ మరి ఇందులో వాయిస్ అసిస్టెంట్ అని అయితే ఎక్కడ రాసలేదు. ఇది 2 AAA బ్యాటరీస్ పైన పనిచేస్తుంది. నేను కంప్లీట్ మీకు డెమో అదంతా కూడా చూపిస్తాను కదా, పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది. 200 ఇంచెస్ అంటే చాలా పెద్ద సైజ్. ఇంకా 9000 లూమెన్స్ అంటే అల్ట్రా బ్రైట్, ఇంకా స్మార్ట్ ప్రొజెక్టర్. ఇది మనది 2.8 kgs ఎగ్జాక్ట్ వెయిట్ ప్రొజెక్టర్ది. వైట్ కలర్ ఉండేసి ఖతర్నాక్ ఏబిఎస్ ప్లాస్టిక్లో చేసింది. జెబ్రానిక్స్ బ్రాండింగ్, డాల్బీ ఆడియో అని రాసేసి ఇక్కడ మోడల్ చూడొచ్చు. పవర్ బటన్ ఉంది పైన, అంతే. ఇంకా పైన ఏం లేదు, సింపుల్ ఉంది కానీ సాలిడ్ ఉంది బిల్ట్ క్వాలిటీ. ఫ్రంట్ చూస్తున్నారు దాన్ని ఎంత స్టైలిష్ ఉంది. కంప్లీట్ మీకు గ్రే కలర్ ప్రీమియం ప్రోడక్ట్స్కి ఉంటుంది కదా, అట్లా ఫ్యాబ్రిక్ మెటీరియల్ ఉండేసి ఇక్కడ దాని ఆటో ఫోకస్, ఆటో కీ స్టోన్వి సెన్సర్స్, అవి ఐఆర్ సెన్సర్ కాదనుకుంటా, బ్యాక్ సైడ్ ఉండొచ్చు ఐఆర్ సెన్సర్. ఇంకా ఇది లెన్స్ క్యాప్ కూడా చూడొచ్చు. ఇట్లా ఉండాలి లెన్స్ క్యాప్, ఎందుకంటే మనం చాలా రోజులు యూజ్ చేయకపోతే లెన్స్ పైన డస్ట్ పడకుండా ఉంటుంది. మల్టీ కోటెడ్ ఫుల్ హెచ్డి లెన్స్ ఉంది, చాలా బాగున్నాయి కోటింగ్స్ అవి కూడా. అట్లా కోటింగ్స్ ఉంటే ఏంటంటే మీకు గోస్టింగ్, ఇంకా లెన్స్ ఫ్లేర్, గ్లేర్లు అవి ఉండవు మీకు, అంటే పిక్చర్ ఎగ్జాక్ట్ పడుతుంది. ఇటు సైడ్ ఒకటి గ్రిల్ ఉండి స్పీకర్ ఉంది, ఇటు సైడ్ ఇంకో గ్రిల్ ఉండి ఇందులో కూడా ఒక స్పీకర్ ఉంది. ఇంకా మీకు హీట్ సింక్ కూడా కనపడుతుంది అందులోంచి. బ్యాక్ సైడ్ అంటే మీకు 3-pin సాకెట్ ఉంది మెయిన్స్ కార్డ్ పెట్టడానికి, పవర్లో పెట్టి రన్ చేయడానికి. 2 యూఎస్బి పోర్ట్లు, హెచ్డిఎంఐ 1, 2, ఒకటి పోర్ట్ మీకు ఏఆర్సి సపోర్ట్ ఉంది. ఇంకా హెడ్ ఫోన్ జాక్ ఉంది, అంటే అనలాగ్ అవుట్ తీసుకొని కూడా మీరు అంటే బ్లూటూత్ కాకుండా
డైరెక్ట్ అనలాగ్ నుంచి కూడా కనెక్ట్ చేయొచ్చు. ఇంకా ఐఆర్ సెన్సార్ కూడా బ్యాక్ సైడ్ కూడా ఇచ్చారు. ఇవి దాని రబ్బర్ ఫుట్ ప్యాడ్స్, ఒకటి యాంగిల్ అడ్జస్ట్ చేయడానికి స్క్రూ, ఇంకోటి 1/4 ఇంచ్ థ్రెడ్ ఉంది. మీరు ట్రైపాడ్‌కి ఎక్కడన్నా సీలింగ్‌కి ఫిక్స్ చేయడానికి. ఇది ఫిల్టర్, ఇది రిమూవ్ చేసి మీరు ఎప్పుడన్నా క్లీన్ చేస్తా ఉండాలి. ఇందులో డస్ట్ అక్యుములేట్ అయితే మీకు కొంచెం ఓవర్ హీట్ అవుతది కదా! అట్లాంటప్పుడు మీరు ఇది అందులోనే మీరు అది బడ్స్ పెట్టి క్లీన్ చేయడానికి. స్పీకర్ కూడా కనపడుతుంది అందులోంచి. ఆడియో అవుట్‌పుట్ కూడా బావుందని చెప్పారు. మనం ఈరోజు కంప్లీట్ టెస్టింగ్ చేద్దాము. డాల్బీ ఆడియో కదా! నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అందులో స్మార్ట్ ప్రొజెక్టర్, మళ్ళీ 9000 లూమెన్స్ బ్రైట్‌నెస్, 200 ఇంచెస్ వరకే ఏసుకోవచ్చు. అన్ని ఫీచర్స్ బానే ఉన్నాయి. ఇంకా మనం మొత్తం సెటప్ చేద్దాం. సెటప్ చేసేసి మీకు కొన్ని వీడియోస్ అవి ప్లే చేసేసి దాని పిక్చర్ క్వాలిటీ, ఇంకా సౌండ్ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో రాబోయే క్లిప్స్‌లో ఫుల్ డెమో ఇచ్చేస్తా. ఫ్రెండ్స్, ఈ జెబ్రానిక్ జెప్ పిక్సాప్లే 28 ఎల్ఈడి ప్రొజెక్టర్ నేను ఇక్కడ కంప్లీట్ సెటప్ చేసేసి మీకు ఫుల్ డెమో ఇచ్చేస్తాను. ఆల్రెడీ మీరు ప్రొజెక్టెడ్ ఇమేజ్ ఇక్కడ చూడొచ్చు. అరౌండ్ 100 ఇంచెస్ వరకు నేను వేసేసాను. డయాగనల్గా మీరు 200 ఇంచెస్ వరకు వెళ్ళొచ్చు, ఏం ఇబ్బంది ఉండదు. ఎందుకంటే చాలా బ్రైట్ ప్రొజెక్టర్ ఇది. 9000 లూమెన్స్ దాని బ్రైట్నెస్, అంటే టూ మచ్ బ్రైట్నెస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ నేను డే టైంలోనే ఇది మొత్తం వీడియో షూట్ చేసేది. డోర్స్ అన్ని దగ్గరికి వేసి కర్టన్స్ విండోస్ వేసినా కానీ కొంచెం లైట్ లోపలికి వస్తుంది. అంత వస్తున్నా కానీ ఇంత బ్రైట్ కనపడుతుందంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే కంప్లీట్ జెట్ బ్లాక్ టోటల్ డార్క్నెస్ రూమ్ కూడా అవసరం లేదు. కొంచెం లైటింగ్ అది ఉన్నా నడుస్తుంది. ఎందుకంటే 9000 లూమెన్స్ అంటే చాలా బ్రైట్. నేను ఆల్రెడీ రీసెంట్గా ఇంకోటి 9000 లూమెన్స్ది మొన్న చేశాను ఒకటి ప్రొజెక్టర్ అన్బాక్సింగ్. కాకపోతే అది స్మార్ట్ ప్రొజెక్టర్ కాదు, సింపుల్ ప్రొజెక్టర్ ఉండింది. జస్ట్ HDMI ఇన్పుట్స్లో మీరు ఏదైనా టీవీ స్టిక్ లాంటిది పెట్టి యూస్ చేయడానికి. కానీ ఇది అట్లా కాదు, ఇది కంప్లీట్లీ రెడీలీ స్మార్ట్ ప్రొజెక్టర్. అంటే ఒక స్మార్ట్ టీవీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బాగుంది. మీకు నేటివ్ రెజల్యూషన్ కూడా 1080p కదా. జెబ్రానిక్స్ బ్రాండ్ కూడా మంచిదే. వాళ్ళ ఇమేజ్ ప్రాసెసింగ్ అది కూడా బాగానే ఉంది. ఇంకా 1080p ఫుల్ హెచ్డి ప్రొజెక్టర్ కాబట్టి షార్ప్నెస్, డీటెయిల్ టెక్స్ట్ అది కూడా కాంట్రాస్ట్ కానివ్వండి, కలర్ సాచురేషన్ ఇక్కడ చూడండి మీకే తెలుస్తుంది ఎంత బాగుంది. ఇంకా పిక్సెల్స్ కూడా అంత పెద్దగా ఏం కనపడట్లేదు. అన్నిట్లో ఇందులో నాకు హైలైట్ పాయింట్ ఏంటంటే ఆటో ఫోకస్, ఇంకా ఆటో కీస్టోన్ కరెక్షన్. అంటే మీకు ఆటో ఫోకస్ కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ మీరు ఇట్లా తీసి ఆన్ చేయగానే వాల్ స్క్రీన్ ఎక్కడుందో అది ఆటోమేటిక్ దాని సెన్సర్ డిటెక్ట్ చేసేసి షార్ప్ ఫోకస్ చేసి వదిలిపెట్టేస్తుంది. మీరు కావాలంటే మాన్యువల్గా కూడా ఫోకస్ చేసుకోవచ్చు. అదొక ఫీచర్ నచ్చింది. ఇంకా కార్నర్ టు కార్నర్ షార్ప్నెస్ బాగుంది. అయితే కంప్లీట్ ఈరోజు మీకు ఇంటర్ఫేస్, ఇంకా దీని పిక్చర్ క్వాలిటీ, ఇంకా ఇందులో బిల్ట్ ఇన్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, 2 స్పీకర్స్ ఉన్నాయి కదా. దాని సౌండ్ అవుట్పుట్ కూడా నేను ఇప్పటిదాకా ఎన్ని ప్రొజెక్టర్స్ చేశానో వాటికంటే దీని సౌండ్ అవుట్పుట్ చాలా బాగుంది. అంటే మంచి లౌడ్నెస్ తోటి ఉంది. ఇంకా కూడా యాక్చువల్గా ఇంత పెద్ద పిక్చర్ వేసుకున్నప్పుడు బిల్ట్ ఇన్ స్పీకర్స్ అంత పనికిరావు మనకు. సపరేట్గా మీరు బయట హోమ్ థియేటర్ లేకపోతే సౌండ్ బార్ లాంటిది పెట్టుకోవడమే బెటర్. కాకపోతే ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ARC HDMI ఇన్పుట్ సపోర్ట్ కూడా ఉంది. అంటే మీరు ఏదైనా సౌండ్ బార్ పెట్టి డాల్బీ ఆడియో, అంటే డాల్బీ డిజిటల్ ఇంకా డాల్బీ డిజిటల్ ప్లస్లో ఆడియో కూడా ఎంజాయ్ చేయొచ్చు, కంప్లీట్ OTT కంటెంట్. కాబట్టి ఫుల్ మస్త్ అనిపించింది నాకు ప్రొజెక్టర్. ఇంకా జెబ్రానిక్స్ బ్రాండ్ మంచిదే. వీళ్ళ బిల్ట్ క్వాలిటీ కానివ్వండి, దాని అంటే ఏదైతే డ్యూరబిలిటీ అది కూడా బాగానే ఉంది. 30,000 అవర్స్ LED ల్యాంప్ అన్నారు. కానీ ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను 30,000 అవర్స్ అంటే అంత తొందరగా ఖతం అయ్యేది ఏం కాదు. మీరు ల్యాంప్లు రీప్లేస్మెంట్లు అవన్నీ కూడా అడగడం కూడా వేస్ట్. కాబట్టి ఇయర్స్ నడుస్తుంది. కాబట్టి ఇంకా దాన్ని మర్చిపోవడమే బెటర్, యూస్ చేసుకుంటూనే ఉండాలి. ఇంకోటి ఇందులో నాకు ఇంకోటి నచ్చింది ఏంటంటే డస్ట్ వెళ్ళి అక్యుములేట్ అయినప్పుడు మీకు ఫిల్టర్ కూడా ఇచ్చారు. వాళ్ళు తీసి క్లీనింగ్ చేసుకోవచ్చు. కొన్ని బడ్స్ అవి కూడా ఇచ్చారు. అంతా బాగుంది సిస్టమేటిక్. వాళ్ళు చాలా ఆలోచించి డిజైన్ చేశారు. కొంచెం మీకు ఫ్యాన్ నాయిస్ నేను అనుకుంటా అక్కడ కెమెరాలో రికార్డ్ అవుతుంది అనుకుంటా. ఎందుకంటే కెమెరా పక్కనే ప్రొజెక్టర్ పెట్టాను. అరౌండ్ ఒక 3 మీటర్స్ ఉంది డిస్టెన్స్ స్క్రీన్ నుంచి ప్రొజెక్టర్కి. 3 మీటర్స్లోనే మీకు 100 ఇంచెస్ వస్తుంది. అంటే మీకు ఒక 5-6 మీటర్స్కి వెళ్తే 200 ఇంచెస్ వరకు వచ్చేస్తుంది. ఇంకోటి మీరు కీస్టోన్ కరెక్షన్ చేయకుండానే కరెక్ట్ ప్యారలల్గా ప్రొజెక్టర్ పెట్టుకోవడమే బెటర్. ఎందుకంటే కార్నర్ టు కార్నర్ షార్ప్నెస్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఇది కంప్లీట్ చెక్ చేద్దాము. హోమ్ స్క్రీన్ ఇట్లా ఉంది, హోమ్ పేజ్. అయితే మీరు ఇక్కడ చూడొచ్చు ట్రెండింగ్ కంటెంట్ అంతా మీకు ఇక్కడ పైన చూపిస్తుంది. ఇప్పుడు ఇది అంటే ఆండ్రాయిడ్ ప్రొజెక్టర్ కాదు, స్మార్ట్ ప్రొజెక్టర్. వాళ్ళదే జెబ్రానిక్స్ వాళ్ళదే UI ఇంటర్ఫేస్ ఉంది. కానీ స్మూతే ఉంది. ఇందులో 1 GB ర్యామ్ ఉంది, ఇంకా 8 GB స్టోరేజ్ ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ కూడా చూపిస్తాను మీకు. నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో ఇవన్నీ OTT యాప్స్ మీకు ప్రీ ఇన్స్టాల్డ్ వచ్చినాయి. ఇంకా కూడా కావాలంటే వీళ్ళది ఇక్కడ మీకు యాప్ స్టోర్ ఉంది, అక్కడ నుంచి ఏమైనా ఉంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ రిసోర్స్ మేనేజర్ ఉంది. ఇక్కడ మీరు USBలో పెన్ డ్రైవ్స్ లాంటివి పెట్టి కూడా ప్లే చేసుకోవచ్చు. ఇంకా స్క్రీన్ కాస్ట్ మీకు iOS డివైసెస్ నుంచి ఇంకా ఆండ్రాయిడ్ డివైసెస్ నుంచి కూడా మీరా కాస్ట్ కూడా ఉంది. అంటే మీరు స్క్రీన్ మిర్రరింగ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ బ్రౌజర్ ఆప్షన్ ఉంది. ఇంకా మై యాప్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ మీరు రెగ్యులర్గా వాచ్ చేసే కంటెంట్ అంతా ఇక్కడ
కనపడుతూ ఉంటుంది. ఇంకా సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు ఒకసారి డీటెయిల్గా చూపించేస్తాను. ఇక్కడ నెట్వర్క్ అంటే ఇది డ్యువల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది. మీకు 2.4 GHz ఇంకా 5 GHz రెండు వైఫై బ్యాండ్స్కి సపోర్ట్ ఉంది. ఇప్పుడు అక్కడ చూడొచ్చు నేను 5 GHz 5G దానికే కనెక్టెడ్ ఉన్నాను. ఇంకా బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ ఉంది. ఆల్రెడీ రిమోట్ కనెక్టెడ్ ఉంది. రిమోట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇందులో మీకు వాయిస్ అసిస్టెంట్కి మైక్రోఫోన్ కూడా ఉంది. ఇంకా మీకు ఏంటంటే రిమోట్ది అంటే మామూలుగా జనరల్ ప్రొజెక్టర్స్లో బేసిక్ ఉంటుంది రిమోట్, అట్లా కాకుండా ఇది కొంచెం మంచి ప్రీమియం టీవీస్ తోటి వస్తుంది కదా, అలాంటి రిమోట్ ఉంది. ఇక్కడ మీరు బ్లూటూత్ డివైసెస్ ఏమన్నా హోమ్ థియేటర్స్ లాంటివి స్పీకర్స్ లాంటివి కూడా దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇన్పుట్స్ మీకు HDMI 1 HDMI 2 ఉన్నాయి. ఇంకా మీకు HDMI పిక్చర్ స్కేల్ అవన్నీ కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇంకా USB పోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ పిక్చర్ కంట్రోల్స్ అంటే ఇదే ఆటో కరెక్షన్, కీ స్టోన్ కరెక్షన్, ఇంకా మాన్యువల్ కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. ఇమేజ్ జూమ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఆటో ఫోకస్ సెట్టింగ్ ఉంది. ఆటో ఫోకసే పెట్టుకోవడం బెటర్, ఎందుకంటే మాటికి మనం మాన్యువల్గా చేసుకోవాల్సిన అవసరం లేదు. అది స్విచ్ ఆన్ చేయగానే అదే ఆటోమేటిక్గా ఒక 2-3 సెకండ్స్లో ఫోకస్ చేసేసుకుంటుంది. ఇది సెట్టింగ్స్ ఇక్కడ స్టార్టప్లోనే, అంటే స్విచ్ ఆన్ చేయగానే ఫోకస్ చేయాలా, లేకపోతే మీరు ఏదైనా మూమెంట్ జరిపినప్పుడు ఫోకస్ చేయాలా, అవన్నీ ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవచ్చు. అంటే మీరు ప్రొజెక్టర్ తీసి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లో పెట్టినా కానీ ఆటోమేటిక్ మళ్ళీ అది రీఫోకస్ చేసుకుంటుంది. ఆ ఆప్షన్ కూడా బాగానే ఉంది. ఇంకా ఫోకస్ది డయాగ్రామ్ ఉంది ఇక్కడ. మీరు అంటే ఈ డయాగ్రామ్ ఆన్ చేసుకొని మీరు ఫోకసింగ్ ఎట్లా ఉంది అంటే షార్ప్ ఉందా లేదా కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ప్రొజెక్షన్ మోడ్, ఫ్రంట్, రియర్ సీలింగ్, ఇంకా ఆటో వర్టికల్ ఫ్లిప్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ డిస్ప్లే అండ్ సౌండ్లోకి వెళ్తే వీడియో పిక్చర్ మోడ్లో మీకు నేను యూజర్ పెట్టాను. మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. ఇట్లా మీరు ఇందులో యూజర్ కాకుండా సినిమా, స్పోర్ట్, ఇంకా వివిడ్, స్టాండర్డ్ ఇట్లా ఏదైనా పెట్టుకోవచ్చు. నేను యూజర్ పెట్టాను. యూజర్లో ఏంటంటే మీరు బ్రైట్నెస్, కాంట్రాస్ట్, సాచురేషన్, షార్ప్నెస్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాయిస్ రిడక్షన్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కలర్, టెంపరేచర్ అన్నీ నేను స్టాండర్డే పెట్టాను. ఇవన్నీ పిక్చర్ సెట్టింగ్స్. ఇంకా బ్రైట్నెస్ మోడ్ నార్మలే పెట్టాను. ఇది బాగుంది. ఇది అంటే ఎనర్జీ కన్జర్వేషన్ అంటే మీకు ఇంకా బ్రైట్నెస్ తగ్గుతుంది. నార్మల్ పెట్టుకోవడమే బెటర్. ఇంకా సౌండ్ మోడ్లోకి వచ్చేసరికి మీకు స్టాండర్డ్, వివిడ్, మూవీస్, మ్యూజిక్, న్యూస్, స్పోర్ట్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా సౌండ్ అవుట్పుట్ మీరు ఆటో, PCM, డాల్బీ డిజిటల్ ప్లస్ కూడా ఉంది. ఇవన్నీ ఆప్షన్స్ మీకు ARC నుంచి సౌండ్ ఆప్షన్స్. ఇవి ఆటో వాల్యూమ్ కూడా ఉంది. ఇంకా కీ టోన్ ఇవన్నీ ఆప్షన్స్ ఇవి సౌండ్లో. ఇంకా సిస్టమ్ సెట్టింగ్లోకి వెళ్తే మీకు ఇక్కడ సిస్టమ్ ఇన్ఫో ఇక్కడ చూడొచ్చు మీరు. 1 GB ర్యామ్ ఉంది, 8 GB స్టోరేజ్ ఉంది, అంతే. ఇంకా అప్డేట్స్ ఏమన్నా ఉంటే కూడా చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మీరు అప్డేట్స్ అవి. ఇంకా టైమర్, ఇంకా క్లాక్ సెట్టింగ్స్ అవన్నీ ఉన్నాయి. సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇక్కడ నుంచి. ఇంకా USB డిస్క్ అంటే USB పెన్ డ్రైవ్ నుంచి కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ వేరే సెట్టింగ్స్ నెట్ఫ్లిక్స్కి వాటికి ఫ్యాక్టరీ రీస్టోర్ కూడా ఉంది. ఇంకా జనరల్లో మీకు ఇక్కడ డివైస్ నేమ్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. స్క్రీన్ ప్రొటెక్షన్, ఇంకా ప్రైవసీ, ఇంకా అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వస్తే మీకు వేక్ ఆన్ వైర్లెస్ టీవీ మోడ్ ఇవన్నీ ఏం డిస్టర్బ్ చేయలేదు నేను. జస్ట్ సింపుల్గా మీకు ఇప్పుడు ఒకసారి యూట్యూబ్ వీడియోస్ ప్లే చేసేసి పిక్చర్ క్వాలిటీ ఇంకా దాని ఆడియో క్వాలిటీ ఎట్లా ఉందో ఒకసారి చూపించేస్తాను. చూసారు కదా పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంది. షార్ప్నెస్ కానివ్వండి, డీటెయిల్, కలర్స్, ఎవ్రీథింగ్, బ్రైట్నెస్ ఎక్సలెంట్ ఉంది. ఇంకా బ్రైట్నెస్ గురించి అయితే చెప్పే అవసరమే లేదు, చాలా టూ మచ్ బ్రైట్నెస్ ఉంది. ఇంకా రిమోట్ రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. అంటే మీకు బ్యాక్ సైడ్ దానికి సెన్సర్ ఉండి, ఫ్రంట్ అది మరి ఆటో ఫోకస్ సెన్సరా, రిమోట్ది IR సెన్సరా ఏం వాళ్ళు మెన్షన్ చేయలేదు, కానీ ఎక్కడ పెట్టినా రూమ్లో రిమోట్ పర్ఫెక్ట్ పనిచేస్తుంది. ఎవ్రీథింగ్ నాకు ఫుల్లీ సాటిస్ఫైడ్. దీని కాస్టే నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. అంటే ఇది 29,900 ఏమో చిల్లర ఉంది. అయితే నాకైతే కొంచెం ప్రైస్ తక్కువ ఉంటే మంచిగా అనిపించింది. యాక్చువల్గా దాని పర్ఫార్మెన్స్లో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ లేదు. ఇమేజ్ క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీ అల్టిమేట్. అంటే మీరు చూడొచ్చు ఇక్కడ షార్ప్నెస్ 1080p నేటివ్ రెజల్యూషన్ కాబట్టి ఫుల్ HD 16:9లో ఖతర్నాక్ మూవీస్ అవి పర్ఫార్మెన్స్ అల్టిమేట్ ఉంది. కలర్స్ కానివ్వండి, కాంట్రాస్ట్, సాచురేషన్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంది. ఆడియో క్వాలిటీ కూడా డాల్బీ ఆడియో సపోర్ట్ కాబట్టి బిల్ట్-ఇన్ స్పీకర్స్లో కూడా బాగుంది. ఇంకా ఎక్స్టర్నల్ మీరు ARC నుంచి మీకు డాల్బీ డిజిటల్ ప్లస్ సపోర్ట్ ఉంది కాబట్టి హోమ్ థియేటర్ అవి పెట్టుకొని కూడా ఫుల్ క్వాలిటీలో మీరు సౌండ్ ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్గా ఓకే అని చెప్పొచ్చు. మీకు ఎట్లా అనిపించింది? ఇది ZEB 28 పిక్సాప్లేది జెబ్రానిక్స్ది LED ప్రొజెక్టర్. మీరు చెప్పండి. 9000 లూమెన్స్ అంటే చాలా బ్రైట్ కదా, ఈ ప్రైస్కి ఇది వర్తా కదా మీరు చెప్పండి. నాకైతే ఓకే అనిపించింది. కొంచెం ప్రైస్ జర ఇంకా తక్కువ ఉంటే సూపర్ ఉండేది. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన LED ప్రొజెక్టర్. ఎట్లా అనిపించింది? వీడియో నచ్చితే 100% మీరు లైక్ నొక్కేయండి, మర్చిపోకుండా ఇప్పుడే నొక్కేసి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి, పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి.
నొక్కేయండి, ఎందుకంటే నేను ఇలాంటి వీడియోస్ పెట్టినప్పుడు మీకు 100% నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, రేపు ఇంకో కొత్త ప్రోడక్ట్ తోటి మళ్ళీ ఫ్రెష్ వీడియోలో కలుస్తా. బాయ్.